Welcome to Yo-Yo Cine Takis. రాజకీయాల సినిమాల అంటే ఎటో తేల్చుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్. అన్నయ్య చిరు మాత్రం సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు. కానీ చిరు మనసు మాత్రం వెండితెరకు దూరం కాలేదనే చెప్పాలి. రామ్ చరణ్ రూపంలో చిరు సినిమాలకు దూరమైన విషయాన్నే మర్చాడు. అయితే ఇన్నాళ్లకు మళ్లీ వెండితెరపై కనిపించేందుకు సిద్ధమయ్యాడు చిరు. అయితే చిరంజీవి కూడా పవన్ లా సినిమాలను రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మెగాస్టార్ చేయబోయే తరువాతి 2 చిత్రాలు కూడా దాదాపు కన్ఫర్మ్ అయ్యాయి. అవేంటో ఈ స్టోరీలో చూడండి. చిరంజీవి ఇక పూర్తిగా రాజకీయాలకు దూరమవుతున్నారా? ఆయన వరుస సినిమాలకు ప్లాన్ చేస్తుండడం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అయితే 2019 ఎన్నికల వరకు లాంగ్ గ్యాప్ ఉండడంతోనే చిరు వరుస సినిమాలకు ప్లాన్ చేస్తున్నారని టీ-టౌన్ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి చేయబోయే 151, 152వ సినిమాలు కూడా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యాయి. ఇప్పటికే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిరు నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయింది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నాడు. దీని తర్వాత మెగా ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మాతగా చిరంజీవి 152వ సినిమా ఉంటుందట. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. కాటమరాయుడు తర్వాత పవన్ త్రివిక్రమ్ తో సినిమా ప్రారంభిస్తాడు. అది పూర్తయ్యేలోపు మెగాస్టార్ తన 151వ సినిమాను కూడా పూర్తి చేసేస్తారట. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్రారంభమవుతుందని టీ-టౌన్ టాక్. అంటే చిరంజీవి 152వ సినిమాని త్రివిక్రమే దర్శకత్వం వహిస్తాడన్నమాట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలుగు ప్రేమం సినిమా రిలీజ్ కి ముందు వరకు భారీ అంచనాలతో పాటు అనుమానాలు ఉండేవి. అయితే అనుమానాలను పటాపంచలు చేస్తూ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాదు చైతు నటనపై విమర్శకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ విషయంలో చైతు తండ్రి